ఏపీ రాజకీయ అంశాలపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. 2019-24 మధ్య కాలంలో జరిగిన హింసాకాండలు, హత్యల గురించి మాట్లాడారు. అలాగే సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే ఎరపతినేని వైసీపీకి 151 నుండి 11కి సీట్లు పడిపోయిన జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి, శాంతికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది. గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా 1924 మధ్య చేసిన అరాచకాలు, హత్యలు, దమనకాండలు, సొంత చెల్లెలపై ఏ విధంగా, తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో, పిన్ని నుదుట తెల్లకం ఏ విధంగా చెరిపేశారో, బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూశాం. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్దాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు. రప్పరప్ప అంటే తప్పేంటి, నరిగితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలను రెచ్చగొట్టి చంపమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1924 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఇస్రం వేసే ఒక దళితులను చంపారు, ఒక ముస్లింలను చంపారు, 40 మందిని కాల్చుతూ విరగొట్టారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, 2000 ఎకరాలు బీడు భూములు పెట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టారాజ్యంగా ఏదో దళితుల మీద హత్య, దళితుల మీద అఘాయిత్యం జరిగిందని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు హయాంలో గురజాల నియోజకవర్గంలో దోమతోటి విక్రమ్, అదేవిధంగా యోహాన్, ఇస్రాయ, ఈ విధంగా ఎంతమంది దళితులు చంపారో జగన్మోహన్ రెడ్డి